నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని పింఛన్దారులకు ఆర్థిక భరోసాను కల్పించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన కార్మికులు. పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. ఏపీ భూ హక్కు చట్టం రద్దును కోరుతూ న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్షలకు సంఘీభావం తెలిపిన రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం సభ్యులు. రాష్ట్రంలోని అవ్వాతాతలకు వికలాంగులకు ఆర్థిక భరోసాను కల్పించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అవ్వాతాతలకు వికలాంగులకు ఆర్థిక భరోసాను కల్పించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలి పురపాలక సంఘ పరిధిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంకు మంజూరైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్దారుల వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు కుదించిన ముఖ్యమంత్రి జగన్ అనేక మందికి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ లబ్ధిదారులకు నగదును అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 21,000 పెన్షన్దారులు గతంలో ఉంటే ఇప్పుడు 37,000 మంది లబ్ధిదారులున్నారని, వారికి 3,000 రూపాయల చొప్పున జనవరి 1వ తేదీ నుండి పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పేద ప్రజల కోసం వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రతిపక్షాలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ డెలివరీని అంత బ్రహ్మాండంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి. నేను అందుకే చెబుతా ఉంటా, 85% ఈ రాష్ట్రంలో 100కి 85 ఇళ్ళకి సంక్షేమం ఇస్తున్న ముఖ్యమంత్రి ఒక పక్క, 15% ప్రజలకి ఇద్దరు నాయకులు ఒక పక్క. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇంత బాగా సంక్షేమాన్ని, ఇంత బాగా మన పక్షాన నిలబడ్డ ముఖ్యమంత్రిని కాపాడుకునే బాధ్యత మీది మీది మీది, ఇంకొకళ్ళ కాదు. ఎందుకో తెలుసా? ఏ ప్రభుత్వంలో అయినా సంక్షేమం తీసుకోవచ్చు. మీరు అడగండి నన్ను, అయ్యా శివకుమార్ గారు గత ప్రభుత్వంలో పెన్షన్ ఇచ్చారా? ఎస్ ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు. చివరిలో 2 నెలల ముందు 2,000 ఇచ్చారు. ఇలా ఇచ్చారా? నేను అది చూడమంటున్నా. ఎలా ఇచ్చారు? ఈరోజు అవినీతి లేకుండా ఎలిజిబుల్లే ప్రాధాన్యత. ఈరోజు కొత్త పెన్షన్ అందుకుంటున్న మీలో మీ ఆత్మసాక్షి తెలుసు, మీ గుండె మీద చేసుకుంటే తెలుసు, మీరు గత ఎలక్షన్లో ఏ పార్టీకైనా ఓటేసి ఉండొచ్చు. కానీ మీకు అర్హత ఉంటే ఈరోజు పెన్షన్ ఇచ్చామా లేదా? కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ ఎన్ జస్వంతరావులు ప్రసంగించారు. మన జగనన్న ప్రభుత్వం రావాలని, మీ అందరూ ఆశీస్సులు ఉండాలని, అలానే అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటారు మన లోకల్ శివన్న. అనునిత్యం మన మధ్య ఉంటారు. మన సమస్య ఏదైనా సరే ఆయన దృష్టికి వెళ్తే వెంటనే పరిష్కరిస్తారు. అలానే ఈరోజు 15,759 మందికి పెన్షన్లు అందుతున్నాయి అంటే కేవలం మన ఎమ్మెల్యే గారి దయవల్లే. ఆయన ప్రతి అందరికీ అందుతున్నాయా లేదా, ప్రతి వార్డులో అనునిత్యం సచివాలయంకి వెళ్ళి అన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఏ పథకం అయినా సరే చేయూత కానీ, ఆసరా కానీ, విద్యాదీవెన కానీ ఇలాంటి ఎన్నో తెలుసుకొని ప్రజల్లో
అందరికీ అందేలాగా చూస్తారు. అలానే మన ఎమ్మెల్యే గారు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్ జి మానసారెడ్డి, ఎస్కే దుబాయ్ బాబు, గుంటూరు కోటేశ్వరరావు, జి శ్రీసాయి హరేరాం, కె యశోద గఫూర్, వై అనిల్, ఆవుల కోటయ్య, పేరం సంజీవరెడ్డి, దాసరి వీర వసంతరావు, నాయకులు తిరుమల శెట్టి శ్రీనివాసరావు, కఠారి హరీష్, పి వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం 3,000 రూపాయలు అనుకోకూడదు. ఆ 3,000 రూపాయలే వాళ్ళకి చాలా మెడిసిన్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మన సెక్రటరీలు మ్యాక్సిమం దయాత్ర హృదయంతో ఉండాలని, వాళ్ళతో ప్రేమపూర్వకంగా ఉండాలని, అలాగే ఏదైనా అర్హత కలిగిన వాళ్ళు ఏదైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి ఎలిజిబిలిటీకి తీసుకురావాలని, అదే మనం సర్వీస్ చేసినట్టు అవుతాం. కాబట్టి సర్వీస్ మోటివ్తో మనం అందరం పనిచేయాల్సి ఉంది. కాబట్టి దయచేసి అందరు సెక్రటరీలు అలాగే వాలంటీర్స్, మీ దగ్గర పనిచేసే వాలంటీర్స్ కూడా సర్వీస్ మోటివ్తో మనం పనిచేసినప్పుడే పేదవాళ్ళు సక్సెస్ఫుల్గా అన్ని స్కీములు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు ఆశించారో అది సక్సెస్ఫుల్గా మనకి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మరి ఎవరైతే లబ్ధిదారులు అంటే ఒక పెన్షన్ అనే కాదండి, గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ ఇచ్చారో దాన్ని 100% సక్సెస్ఫుల్గా చేసి అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వటమే మన ముందున్న ధ్యేయం. సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెనాలి స్టేషన్ సూపరింటెండెంట్ వి రమణ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెనాలి స్టేషన్ సూపరింటెండెంట్ టివి రమణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని 32 రైళ్లను నడిపేలా రైల్వే శాఖ చర్యలు తీసుకుందని, ప్రయాణికులు రైల్వే శాఖ అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగించుకోవాలన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని రైళ్లను రైల్వే శాఖ ప్రకటించనున్నట్లు రమణ వివరించారు. మన తెలుగు ప్రజలకి అతి ముఖ్యమైన పండుగ, చాలా పెద్ద పండుగ. ఆ పండగ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు 32 ట్రైన్లని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాటిల్లో భాగంగా మనకి ఈ పద్మావతి టైంలో 0 నెంబర్తో 02764 అన్న ట్రైన్ 10-17వ తారీఖు అర్ధరాత్రి 12:48-50కి మనకు స్టాప్ ఉంది. అది సికింద్రాబాద్ టు తిరుపతి. అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు రాత్రి 11:10, 11:12 టైంకి రాత్రిపూట ఉన్నది. ఈ సంక్రాంతి రష్ని ఈ స్పెషల్ ట్రైన్స్ ఇంకా వేసే అవకాశం కూడా ఉంది. ఈ స్పెషల్ ట్రైన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ సౌకర్యం పొందాలని మా రైల్వే తరఫున కోరుతున్నాను. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం 10వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలను అందించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న పట్టణ విస్తరణ దృష్ట్యా కార్మికుల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు. అలాగే కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను అందించాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం చర్చల పేరుతో తాత్సారం చేయటం తగదని, వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చర్చల పేరు మీద ఇప్పటికే 2 సార్లు కాలయాపన చేస్తూ ఉంది. పరిష్కారానికి అవకాశం ఉండి కూడా పరిష్కారం చేయట్లేదు. కాబట్టి సమ్మెని రోజు రోజుకు ఉధృతం అవుతూ ఉంది. పట్టణంలోనండి వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక చేతి వృత్తి సంఘాలు అనేక సంఘాల వాళ్ళని రంగాల వారిని అందరిని కూడా మా మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు మేము చేస్తున్న సమ్మెకు వాళ్ళ సంపూర్ణమైన సహకారాన్ని మద్దతుని అందజేయవలసిందిగా వారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము మున్సిపల్ కార్మికులు యొక్క సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వాన్ని ఆలోచించి చేసే విధంగా మేము అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ప్రభుత్వానికి రూపంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎస్కే హుస్సేన్ వలి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమ్మెతో రాష్ట్రంలో పారిశుద్ధ్యం కొరవడిందని, వెంటనే కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు ఎవరు భయపడరు, ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఇలాగే చేసింది, కేసులు పెట్టించింది. అయినా ఆ రోజు కార్మికులు భయపడలేదు, ఈరోజు కూడా కార్మికులు భయపడరు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఇది రాష్ట్ర స్థాయి సమస్య. రాష్ట్రంలో పరిష్కారం కావాలి. రాష్ట్రంలో పరిష్కారం కావాలంటే పట్టణ ప్రజల ఆరోగ్యం చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. కాబట్టి మీరు చేసాను, మేము కూడా చాలా సహనంగా ఉన్నాము. అలా మమ్మల్ని రెచ్చగొట్టి
మా చేత ఏదో ఒకటి చేయించాలనే ఉద్దేశంతో అధికారులను మేస్త్రులు ఇన్స్పెక్టర్లు కాంట్రాక్టులు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ విధంగా రెచ్చగొట్టే విధంగా చేస్తే మేము చాలా సానందపరుస్తున్నాం. రెచ్చపోయి దీన్ని మరింత ఉధృతం చేయాలి అంటే మీరు సహనంతో ఉంటే ఏముండదు. అలా కాకుండా చేస్తే మాత్రం దీనికి బాధ్యత తెనాలి పట్టణంలో అధికారులు మేస్త్రులు ఇన్స్పెక్టర్లు వహించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా పట్టణ ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీ భూ హక్కు చట్టం రద్దు కోరుతూ న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. ఏపీ భూ హక్కు చట్టం రద్దు కోరుతూ న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. గురువారం స్థానిక కొత్తపేటలోని కోర్టు ఎదుట తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని రోటరీ క్లబ్ సభ్యులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు మాట్లాడుతూ ఏపీ భూ హక్కు చట్టం 27/23ను రద్దు కోరుతూ చేస్తున్న న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలకు పలు పార్టీలు సంఘాలు మద్దతు తెలపడం జరిగిందన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించేలా న్యాయవాదులు దీక్షలు కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం 27/23 చట్టంను రద్దు చేయాలని కోరారు. ఈరోజు మా నిరసన కార్యక్రమాన్ని మద్దతు తెలుపడానికి తెనాలి రోటరీ క్లబ్ వారు మా శిబిరానికి ఇచ్చేసినందుకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా సహకరించి ప్రజలకు ఇంకా ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిందిగా మరీ కోరుతూ మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు. రోటరీ క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు మాట్లాడుతూ 28 రోజులుగా న్యాయవాదులు భూ హక్కు చట్టంను రద్దు చేయాలని కోరుతూ చేస్తున్న నిరసనకు రోటరీ క్లబ్ పూర్తిగా మద్దతు తెలుపుతుందన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలను ప్రభుత్వం అమలు చేయకూడదని హితవు పలికారు. చట్టాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ ఇది అన్యాయంగా రుద్దితే మరి మున్ముందు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకని చెప్పేసి మరి న్యాయవాదులందరూ కూడా ఇట్లా చేయటం వల్ల మేము వారికి పూర్తిగా మా రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరపున పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నాము. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ ఈదర వెంకట పూర్ణచంద్రులు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. మీరు ఈ చట్టం తీసుకొచ్చి రెవెన్యూ అధికారుల్ని సివిల్ వ్యవస్థగా ఉన్నటువంటి కోర్టులకి సరైన సిబ్బందిని సౌకర్యాలు కల్పించకుండా రెవెన్యూ అధికారులు న్యాయమూర్తులను చేస్తున్నారు. రేపు క్రిమినల్ కూడా ఎత్తేసి కోర్టులు మొత్తం మూసేసి పోలీస్ ఆఫీసర్స్ని న్యాయమూర్తులుగా చేసి క్రిమినల్ ప్రొసీజర్స్ వారికి అప్పచెప్తారా అని చెప్పి అడుగుతున్నాం. అంటే న్యాయ వ్యవస్థను పూర్తిగా మూసేసి సివిల్ రెవెన్యూ వాళ్ళకి క్రిమినల్ పోలీస్ వాళ్ళకి ఇచ్చేసి మీకు నచ్చినాడికి భూములు మొత్తం దారాదత్తం చేసుకుంటే ఈ వ్యవస్థలో ఇంకా ఇక్కడ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ని వదిలిపోవాలా? ఈ విధమైనటువంటి చట్టాలు ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీరు తక్షణం వీటిని ఉపసంహరించుకోవాలని చెప్పి అటువంటి చర్యలు మీరు తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో బార్ అసోసియేషన్తో కలిపి ప్రజల పక్షాన మేమందరం కూడా పోరాడతామని చెప్పి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు, సభ్యులు గుత్తా వెంకటరత్నం, గుమ్మడి ప్రసాద్, ఈదర శ్రీనివాసరావు, డి మురళీకృష్ణ, మల్లాది అర్జున, కె ఉపేంద్ర, జాన్ కిట్, ఆలపాటి కిరణ్, కోశాధికారి కె జగదీశ్వరమ్మ, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. సివిల్ ఈ కోర్టుల నుంచి రెవెన్యూకి పంపించారు. అది ఎంతవరకు సమంజసం? ఈ రెవెన్యూ అనేది ఎవరి కన్సర్న్లో పనిచేస్తుంది అంటే ఆ రెవెన్యూని అడ్డం పెట్టుకుని మీరు ఈ ఆస్తులన్నీ దోచుకోవటానికి చూస్తున్నారా? దీన్ని ఇట్లాగే కొనసాగితే ప్రజా సంఘాలన్నీ ఏకమై ప్రజా పోరాటం చేస్తాయని అట్లానే ఈ కౌన్సిల్కి పూర్తి మద్దతుగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజీ పేర్కొన్నారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజీ పేర్కొన్నారు. స్థానిక వైఎస్ఆర్ కాలేజీ ఎదురుగా వినాయకుని విగ్రహం సమీపంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె గురువారం 24వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయపరమైన కోరికల పట్ల ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అంగన్వాడీల సమస్యల పట్ల పాలకులు శ్రద్ధ కనబరచాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి జగన్ తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి, సభ్యులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ రోజుకి అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్త సమ్మె ప్రారంభించి 24 రోజులు అవుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నటువంటి జీతాల పెంపుదల, అట్లాగే
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి అని చెప్పేసి అనేటువంటి దాని మీద ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం అని చెప్పేసి మొట్టమొదట్లో తాళాలు బాల్గొట్టించారు. ఆ తర్వాత ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసి పిల్లలకు వంట చేసి పెట్టించాలని ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా విఫలమైనాయి. ఇప్పుడు రేపటిలోపు మీరు డ్యూటీల్లో చేరకపోతే మేము ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పేసి నోటీసులు ఇచ్చి బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా తక్షణం మానుకొని వీటన్నిటికీ అంగన్వాడీలు బెదర్లు అని చెప్పేసి అనేటువంటిది ప్రభుత్వం వెంటనే గమనించి చర్చలు జరిపి ప్రధానమైనటువంటి డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పేసి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కనుక వచ్చే ఎన్నికలు చాలా దగ్గర కాలంలో ఉన్నాయి. అటువంటి దాంట్లో ప్రభుత్వం దాని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి అనేటువంటిది గమనంలో పెట్టుకోవాలని తెలియజేస్తారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలి మండల పరిధిలోని వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా గురువారం చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తూ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచడమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ధర్మరాజు చెన్నకేశవులు, మండల పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, పలువురు సర్పంచులు, ఎంపీడీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. మీరు ఎలక్షన్లో ఓటేసి గెలిపించిన ఈ ప్రభుత్వం మొదటి సంతకం 2250 రూపాయలతో పెన్షన్ ఇవ్వటం స్టార్ట్ చేసి ఈరోజు 3000 రూపాయల పెన్షన్కి తీసుకొచ్చాం. అంటే 2250, ఆ తర్వాత 2500, ఆ తర్వాత 2750, ఇప్పుడు 3000. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ ఎంతమందికి వచ్చేది అది కూడా చూద్దాం. ఈ తెనాలి నియోజకవర్గంలో సుమారు 22,000 మందికి పెన్షన్ వచ్చేది. నెలకు ఎంత ఖర్చు తెలుసా? 3 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఉండేది. ఈరోజు మీరు గెలిపించిన మీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు తెనాలి నియోజకవర్గంలో పెన్షన్ ఎంతమందికి వస్తుందో తెలుసా? 37,000 మందికి, సుమారు 36,800 మందికి పెన్షన్ వస్తుంది. అంటే 36,000 కుటుంబాలకి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. 1వ తారీఖు ఎంత ఇస్తున్నామో తెలుసా? కరెక్ట్గా ఈ పెంచిన దాంతో కలుపుకొని ప్రతి నెల 10,86,00,000 రూపాయలని 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ మీకు ఇస్తా ఉన్నాం. చదువుకుంటున్న ఇంటర్మీడియట్ దాటి డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ చదువుకునే పిల్లలుంటే ఫీజు రియంబర్స్మెంట్ వేసాం. డ్వాక్రా సంఘాల్లో ఉన్న అక్క చెల్లెలకి చేయూత వేసాం, ఆసరా వేసాం. నివాస స్థలం లేని వారికి నివాస స్థలం. 65 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం నుంచి ఈరోజు 60 సంవత్సరాలు తగ్గిస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ తీసుకుంటా ఉంటే 66 లక్షల కుటుంబాలు. గతంలో సుమారు 24 లక్షలు. మరి పోయినసారి ప్రజల అధికారం ఇచ్చినప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసినాక కోటై కమిటీ కొండై కమిటీని వేసేది. ఇప్పుడు ఇలా రుణమాఫీ. ఎలక్షన్స్ ముందు ప్రజలకు ఇచ్చిన మీరు హామీల్ని నెరవేర్చుకోలేకుండా ఎలక్షన్ వచ్చిందంటే ప్రజలను మోసం చేయటం కోసం ప్రజలకి వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి చూసి ఓర్వలేక ఆ ఇళ్ళకెళ్ళి ఏదో ఆశ పెట్టాలనా? ఎవరిని మోసం చేస్తారయా? ముఖ్యమంత్రి గారు ఏ రకంగా 1వ తారీఖు పొద్దున్నే మీకు పెన్షన్ అందిస్తున్న విధానం ఎంత కష్టమైనా రాని, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎంత కష్టమైనా రాని. ఆఖరికి ప్రపంచం గడగడ నోడించిన కరోనా టైంలో కూడా సంక్షేమాన్ని అందించిన ముఖ్యమంత్రి అయ్యా ఈ రాష్ట్రంలో ఉన్నది.
తెనాలి మండలం కొలకలూరు గ్రామ పరిధిలోని కాజీపేటకు చెందిన అంబటి నారాయణ సుమలత దంపతుల కుమార్తె నందిని వివాహాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్ అందించిన పెండ్లి కానుకను స్థానిక నేతలు వధువుకు అందజేసి ఆమెకు ఆశీస్సులు అందజేశారు. తెనాలి మండలం కొలకలూరు కాజీపేటకు చెందిన అంబటి నారాయణ సుమలత దంపతుల కుమార్తె నందిని వివాహ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ అందజేసిన పెళ్లి కానుక కిట్ను స్థానిక పార్టీ నేతలు అందజేశారు. గురువారం నందిని స్వగృహంలో పెళ్లి కానుక కిట్లను తెలుగుదేశం పార్టీ నేతలు అందజేసి ఆమెను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలకు పార్టీలకు అతీతంగా పేదింటి ఆడపడుచుల పెళ్లికి మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ పెళ్లి కానుక అందించడం హర్షణీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాల పురుషుల మహిళల హ్యాండ్బాల్ పోటీలు తెనాలి చెంచుపేటలోని ఏఎస్ ఇండోర్ స్టేడియం నందు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రేపల్ల ప్రిన్సిపాల్ డాక్టర్ టీసీ రవిచంద్ర కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. యువత విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి తమ ప్రతిభను చాటాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎం బుజ్జిబాబు, కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నర్సయ్య, రసాయన శాస్త్ర అధ్యాపకులు బి కోటేశ్వరరావు, స్టేడియం కోచ్ కె నాగరాజు, జేఎంజే ప్రభుత్వ మహిళా కళాశాల గుంటూరు కాజీపాలెం, ఏఎస్ఎన్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు, యూనివర్సిటీ టీమ్ సెలక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ కె అరుణ్ సుజాత, డాక్టర్ ఎన్ శేషగిరిరావు, కె సాంబమూర్తి, పరిశీలకులు డాక్టర్ ఐడివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీ ప్రతిభని ఉపయోగించుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. ఈ ప్లేస్ ఇచ్చినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి అందరికీ పేరు పేరున మా కళాశాల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఈ టీమ్ ఆర్గనైజేషన్లో మాకు ఎంతో హెల్ప్ చేసినటువంటి మా ఫిజికల్ డైరెక్టర్ గారి ఫ్రెండ్స్, కొలీగ్స్ అయినటువంటి మిగతా కాలేజీల నుంచి వచ్చేటువంటి ఫిజికల్ డైరెక్టర్స్కి అందరికీ మా కళాశాల తరపున అభినందనలు తెలుపుకుంటాం. చదువుతో పాటు ఆటలు కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మీరు నిరూపించి మీ కళాశాలకి నిర్వహించినటువంటి మా కళాశాలకి మీరు ఎంతో గుర్తింపు తెస్తారనేటువంటి ఆశిస్తూ, మా కాలేజ్ పిల్లలు మాత్రం స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళే. మా కాలేజ్ పేరు వస్తుంది అంటే కేవలం స్పోర్ట్స్ వల్లనే ఎక్కువ సార్లు పేపర్లోకి వస్తుంది. అలానే మిగతా కాలేజ్ కూడా అలా ఉండాలని మనసారా కోరుకుంటూ టోర్నమెంట్ తీసుకోవటం, మరి వెంటనే నాతో కాంటాక్ట్ అయ్యి ఇలా టోర్నమెంట్ చేస్తున్నాం, మనకు అవకాశం ఉంటే మన గ్రౌండ్ యూజ్ చేసుకుంటామని చెప్పి సార్ చెప్పటం, మరి ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి పర్మిషన్ తీసుకొని మరి ఇంత చక్కటి హ్యాండ్బాల్ గ్రౌండ్లో ఈ నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరి రీసెంట్గా కూడా ఇక్కడ మేము స్టేట్ లెవెల్ కానీ అంతకుముందు నేషనల్స్ కానీ ఎన్నో టోర్నమెంట్స్ ఈ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది. తెనాలి ముత్తిశెట్టిపాలెంలో దైవజనులు రెవరెండ్ కొప్పుల మోషే జన్మదినోత్సవ వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. తెనాలి ముత్తిశెట్టిపాలెంలో దైవజనులు రెవరెండ్ కొప్పుల మోషే జన్మదినోత్సవ వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దైవజనులు పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. రెవరెండ్ కొప్పుల మోషే అందిస్తున్న సేవలను పలువురు అభినందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కొప్పుల మోషే దంపతులను సంఘస్థులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దైవజనులు రెవరెండ్ ఏ భానుప్రసాద్, బిషప్ జె ప్రభుదాస్, బ్రదర్ ఆనందన్న, రెవరెండ్ పి శామ్యూల్, పాస్టర్ స్టీఫెన్, పాస్టర్స్ జి ఐజిక్ కుమార్, ఎం షోలేం, టి రత్నరాజు, కొప్పుల చంటి, ధారా రాజేష్, సంఘ పెద్దలు డి యేసురత్నం, జాషువా, ప్రశాంత్, పలువురు సంఘస్థులు పాల్గొన్నారు. ఈ రోజున దైవజనులు రెవరెండ్ కొప్పుల మోషే గారి జన్మదిన వేడుకలు మరి వైకుంఠపురం పరిసర ప్రాంతాల్లో ఘనంగా వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా, దేవుని నామానికి మహిమకరంగా జరిగించడం జరిగి ఉన్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అనేకులకు చక్కటి విందు ఏర్పాటు చేశారు, దైవజనులను సత్కరించారు. ఆ దేవాది దేవుడు మోషే గారిని వారి కుటుంబాన్ని పరిచర్యను ఆస్వాదించును గాక. ఆయన మందిరంలో ఎప్పుడు చూసినా విందులు జరుగుతూనే ఉంటాయి. సంఘ బిడ్డల్ని కన్న బిడ్డల్లాగా చూసుకుంటాడు ఆయన. అంత గొప్ప దైవజనుడు, ప్రార్థనాపరుడు. అలాంటి గొప్ప దైవజనుని యొక్క బర్త్డే వేడుకలు దైవజనులు పాల్గొనటం, సంఘ బిడ్డలందరూ పాల్గొనటం ఎంతో ఘనంగా ఈ సంవత్సరం మరి రెవరెండ్ కొప్పుల మోషే గారి యొక్క బర్త్డే వేడుకలు జరగటం ఎంతో ఆశీర్వాదకరం. మరి కన్న బిడ్డల్లాగా విశ్వాసంలో చూసుకునే గొప్ప దైవజనులు, ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండే దైవజనులు, మోకరించే దైవజనులు, ఎల్లప్పుడూ వాక్యాన్ని నెమరవేస్తూ ఎప్పుడు దేవుని పనిలోనే సాగిపోయే దైవజనులు రెవరెండ్ కొప్పుల మోషే గారు. ఈ సంవత్సరంలో నాకు కొద్దిగా బలహీనత వచ్చి ఉపవాస ప్రార్థన గడపలేని
అనుకున్న సమయంలో కొన్ని సాతనుడు యాక్సిడెంట్ జరగటం, మోకాళ్ళకి దెబ్బలు తగలతో ఆ ఉపవాస ప్రాంతంలో రాపుతామని అనుకున్నాం. ఆయన దేవుడు ఆగకుండా ఉపవాస ప్రార్థన 42 రోజులు ఉపవాస ప్రార్థన జయకరంగా జరిగించినందుకు, కరోనా సమయాల్లో ఏ కరోనా నా జీవితంలోకి నా కుటుంబాల్లోకి రాకుండా దీర్ఘాయువుని ఇచ్చి సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఇచ్చినందుకు, ఇది వాస్తవానికి 42 రోజులు ఉపవాస కూడిక అద్భుతంగా జరిగించినందుకు ఇది కృతజ్ఞత కూడిక. ఇది నేను పెట్టింది కాదు, నా సంఘ బిడ్డలందరూ, నా కుటుంబవాసులందరూ కలిసి వారు నిర్ణయించుకొని బలహీనుడైనా కానీ మా కోసం ఉపవాసం ఉండి 42 రోజులు ప్రార్థన చేసేవారు దైవజనుడిని ఈ ఘనమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నా సంఘం అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. నేను పిలిచిన వెంటనే నన్ను గౌరవించి వాక్యం అందించడానికి, అలాగే విశేష తెలియజేయడానికి వచ్చిన సేవకులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రాముఖ్యంగా భానుప్రసాద్ అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ధార రామకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరులో గురువారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక సమాలోచన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ధార రామకృష్ణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ధార రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం గుంటూరులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక సమాలోచన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పలువురు ఏఐసీసీ పీసీసీ నేతలు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ధార రామకృష్ణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అందించిన సేవలు నిరుపమానమని అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు ఇరువురు దేశంలోని అన్ని వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు రావడం ఖాయమని, అందరూ ఐక్యతతో ముందుకు వెళ్లి పార్టీ పురోభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు జేడీ శీలం, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తంత్యకుమారి, పీసీసీ ఉపాధ్యక్షులు కె వినయ్ కుమార్, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షులు సాకేత్ శంకర్, పలువురు నేతలు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ తెనాలి డిపో నుండి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ తెనాలి డిపో నుండి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, చెన్నైలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెనాలి డిపో నుండి అదనపు సర్వీసులు నడపనున్నట్లు వివరించారు. అలాగే తెనాలి డిపోలోని కాంప్లెక్స్ నందలి ఖాళీగా ఉన్న షాపులు అద్దెకు ఇవ్వటం జరుగుతుందని, ఉత్సాహవంతులైన వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని రాజశేఖర్ తెలిపారు. మనం గత కొన్ని నెలలుగా ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు మన నెల్లూరు జోన్లోనే ముందుండడానికి మీ అందరూ చేసిన సపోర్ట్కి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మన తెనాలి డిపో సంక్రాంతి సందర్భంగా తెనాలి నుంచి, హైదరాబాద్ నుంచి తెనాలికి కానీ, విశాఖపట్నం నుంచి తెనాలికి కానీ, అదేవిధంగా బెంగళూరు నుంచి తెనాలికి కానీ ప్రత్యేక బస్సులు సాధారణ ఛార్జీలతో ఎటువంటి ఛార్జీలు హైక్ లేకుండా పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా ఏదైతే దసరాకి, కొత్త సంవత్సరానికి, క్రిస్మస్కి ఉపయోగించుకున్నారో ఈ ఈ ఈ అవకాశాన్ని కూడా మన తెనాలి పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు తప్పకుండా వినియోగించుకొని, అదేవిధంగా వెళ్ళే ప్రయాణం కూడా 15వ తారీఖు నుంచి తెనాలి నుండి హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ, బెంగళూరు, చెన్నై ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా అడ్వాన్స్గా రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా చాలా తొందరలో మనకి కొన్ని కొత్త బస్సులు రావటం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రయాణికులు డిమాండ్ ఉన్నాయో కొన్ని నగరం నుంచి రైల్వే స్టేషన్ కానీ, కొన్ని డైలీ ఆర్డిఎంలో కొన్ని ప్రోగ్రాంలో
ప్రయాణికులు వాళ్ళు కొన్ని సర్వీసులు అడిగి ఉన్నారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం వైఎస్ఆర్ టంచన్ పెన్షన్ ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం వైఎస్ఆర్ టంచన్ పెన్షన్ ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవులు హాజరయ్యారు. ముందుగా వచ్చిన అతిథులకు మన నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మండలంలో మొత్తం 9,519 మంది పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. మంజూరైన 3,000 రూపాయల పింఛన్లను ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా పేదలను గుర్తించి 60 ఏళ్లు పూర్తయిన అర్హులకు పింఛన్లను మంజూరు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఇన్ఛార్జ్ చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్రంలోని అందరి కుటుంబాల్లో బిడ్డగా ఉంటూ ఖర్చుకు వెనుకాడకుండా ఆర్థిక సహాయం చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ బాజీ, తహసీల్దార్ కె మల్లేశ్వరి, సర్పంచులు బాణవతి ఖుషీబాయ్, కొండూరు సుధారాణి, ఉన్నం ఝాన్సీ, పలుకూరి మేరిమ్మ, బోళ్ల శ్రీనివాస్ రెడ్డి, యార్లగడ్డ శ్రీచందన దుర్గాభవాని, జిల్లా చేనేత విభాగ అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దానిబెన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, పార్టీ నాయకులు షేక్ సుభాని, యార్లగడ్డ చిన్న, షేక్ నాగు, నల్లగొర్ర నాగేశ్వరరావు, గాలం ఫణీంద్ర, పిల్లి ధర్మరత్నం, బాజీ, టి వెంకట్రావు, అల్లం మహేష్, జముల లోకేష్, నూతక్కి కోటేశ్వరరావు, బాణవత్తు వెంకటేశ్వర నాయక్, పింఛన్దారులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి న్యాయం చెయ్యాలి, చేస్తేనే ముఖ్యమంత్రిగా నేను విజయం సాధించినట్టు. నాకు మీరిచ్చిన పదవులు అలంకరణ కోసం కాదు, మీ యొక్క అభివృద్ధి కోసం, మీ బిడ్డల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల అభివృద్ధి కోసం అని అనునిత్యం తప్పిస్తూ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కరోనా లాంటి కష్టకాలం వచ్చినా మీకు వెన్నంటి ఉన్న మీ బిడ్డ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని పింఛన్దారులకు ఆర్థిక భరోసాను కల్పించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన కార్మికులు. పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. ఏపీ భూ హక్కు చట్టం రద్దును కోరుతూ న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్షలకు సంఘీభావం తెలిపిన రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం సభ్యులు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.